ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 28 మే నుండి 3 జూన్ వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం మనస్సు ఉత్సాహంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. విపరీతమైనటువంటి ఆలోచనలు ఏర్పడే అవకాశం మాత్రం కనపడుతుంది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, లేదా విద్యార్థులకు ముఖ్యంగా విద్యాపరమైనటువంటి విషయాలలో కానీ తీవ్రమైనటువంటి ఒక రకమైనటువంటి ఒత్తిడి ఏర్పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. వాహనాలు నడిపేటువంటి సమయంలో మాత్రం తగు జాగ్రత్తలు మాత్రం అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, లేదా పితృ సంబంధమైనటువంటి కొన్ని ఆరోగ్య విషయాలలో కానీ, పితృ సంబంధమైనటువంటి కొన్ని ఆస్తుల విషయాలలో కానీ ఒక రకమైనటువంటి వివాదం ఏర్పడకుండా, ఒకవేళ వివాదం ఏర్పడినట్లయితే వివాదాన్ని కాస్త తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేసి సామరస్యపూర్వకంగా దాన్ని పరిష్కరించుకునేటువంటి మార్గంలో వెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక వివాహ సంబంధాల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కాస్త ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం, లేదా కాస్త విసుగు మాత్రం ఏర్పడే అవకాశం మాత్రం కనపడుతోంది. ఇక ఆర్థికపరమైనటువంటి విషయాల్లో పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. ఉద్యోగ అన్వేషణలో ఉన్న వాళ్ళకి విదేశాల్లో కానీ, స్వదేశంలో కానీ ఉద్యోగ అన్వేషణలో ఉన్న వాళ్ళకి ఒక రకమైనటువంటి రెండవ ప్రయత్నం సఫలమయ్యేటువంటి అవకాశం మాత్రం కనపడుతుంది. అయితే ఎవరో ఏదో చెబుతారని, ఏదో చేస్తారనేటువంటి ఏదో ఊహల్లో విహరించడం మాత్రం కాస్త మానుకొని మీ స్వశక్తి పైన ఆధారపడేటువంటి ప్రయత్నం చేయండి. సహవాస దోషం మాత్రం కొంచెం కనపడుతోంది. ఆ విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆత్మబుద్ధి సుఖం చేవ అని కదా, అంచేత మీ యొక్క ఆలోచనలకి సరి అయినటువంటి పదను పెట్టి సరి అయిన విధంగా ముందుకు వెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం నృసింహ కరావలంబ స్తోత్రం కానీ, లేదా విష్ణు సంబంధమైనటువంటి ఏదైనా ఒక విశేష స్తోత్రాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. శనేశ్వర ధ్యానం మరవకూడదు. అలాగే సూర్యాష్టకం వల్ల ఉద్యోగ ప్రాప్తి త్వరగా కలుగుతుంది. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం మనసు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. విశేషమైనటువంటి ఏవో ఊహల్లో తేలియాడేటువంటి అవకాశం, కానీ విపరీతమైనటువంటి ఆవేశం, తొందరగా అనవసరమైనటువంటి కోపతాపాలకి బానిసవటం ఇలాంటివి మాత్రం కనపడుతున్నాయి. ఉష్ణ ప్రభావం శరీరం పైన ఏర్పడే అవకాశం కూడా కనపడుతోంది. తొందరపడి వాక్ పౌరుషం వల్ల ఎదుటివారి యొక్క మనస్సును గాయపరిచేటువంటి అధికారం మనకు లేదు గనక కాస్త ఎదుటివారితో మాట్లాడేటువంటి సమయంలో తగినటువంటి విధంగా నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడని కదా, అంచేత ఆ విధమైనటువంటి ధర్మాన్ని అవలంబించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక విద్యార్థులకు చక్కగా ఉంది. విశేషమైనటువంటి కృషి చేయండి. చక్కని మీ కృషికి రెట్టింపు ఫలితాన్ని పొందే అవకాశం మాత్రం ఉంది, కానీ కృషి మాత్రం మీ పని కనుక అలాంటి కృషి చేసినట్లయితే చక్కని విశేషమైన ఫలితాలు, పోటీ పరీక్షల్లో చక్కని ఫలితం కూడా ఏర్పడుతుంది. కానీ అలసత్వము, ఊహల్లో విహరించడం ఇదే ప్రధాన శత్రువని గమనించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. వివాహ సంబంధాల కోసమై ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి తల్లిదండ్రులకైతే కన్యాదాన ఫలం తగ్గవచ్చు. అలాగే అవివాహితులకు ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు సఫలమయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. అయితే
కొంతమందికి ప్రేమ వ్యవహారాలలో ముందుకెళ్ళేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. కనుక వివాదాల్లో ఇరుక్కొనకుండా, వివాదాల్లో చిక్కుకొనకుండా తగిన విధంగా మీ యొక్క పెద్దల అంగీకారంతో ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. కాస్త సహవాస దోషం కూడా కనపడుతోంది. ఇక మధ్యవర్తిత్వం జరపడంలో మాత్రం తగినటువంటి విధంగా ఒక రకమైనటువంటి జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. విలువైనటువంటి వస్తువులను పదిలపరచుకోవడంలో కూడా తగిన జాగ్రత్తలు అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా సోదరులతో కానీ, సోదర సంబంధంతో కానీ, తోబుట్టువులతో కానీ ఒక రకమైనటువంటి వివాదం ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక స్త్రీలకైతే ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఉదర సంబంధమైనటువంటి సమస్యలు తలెత్తకుండా, ఒకవేళ అలాంటి చికాకు ఉన్నట్లయితే తగిన సమయంలో ఔషధ సేవనము, వైద్యుణ్ణి సంప్రదించాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. ఈ వారాంతంలో నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగ ప్రయత్నంలో సఫలమయ్యే అవకాశం కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా మహాలక్ష్మి స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఆదిత్య హృదయ స్తోత్రం అన్ని విధాలా కాపాడుతుంది. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మనస్సు ఒక రకమైనటువంటి ఆవేశపూరితంగా ఉండవచ్చు. అన్నీ తమకు తెలుసు అనేటువంటి ఒక భావం కూడా ఏర్పడే అవకాశం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా ఏదో రకమైనటువంటి ఒక జాఢ్యం, అలసత్వం ఏర్పడే అవకాశం కూడా కనపడుతోంది. ప్రతి విషయానికి ఎక్కువగా ఆలోచించడం, అనవసరమైనటువంటి కోపతాపాలకు గురి అయ్యేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. ఇక ఎముకలు లేదా మోకాళ్ళు ఈ రకమైనటువంటి సమస్యలు బాధించేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. అనారోగ్య సూచనలు చిన్నగా కనపడుతున్నాయి. తగినటువంటి వైద్య పరీక్షలు, వైద్యుని సంప్రదించడం చేయవలసిందిగా చెప్పాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఇక తమ యొక్క సంతానం యొక్క అభివృద్ధి చక్కగా అభివృద్ధి పథంలో ఉంటుంది. వారు సాధించినటువంటి విషయాల్లో కానీ, వారు పొందినటువంటి చక్కని విజయాలలో మీకు సరి అయినటువంటి ఒక రకమైనటువంటి గర్వించే విధంగా పరిస్థితులు ఉండేటువంటి అవకాశం కనపడుతోంది. ఇక పోటీ పరీక్షలకు వెళ్ళేటువంటి వాళ్ళకి కానీ, లేదా విశేషమైనటువంటి ప్రతిష్టాపరమైనటువంటి ఏదైనా ఒక యూనివర్సిటీలో కానీ, కాలేజ్లో కానీ సీట్ కోసం ఏదైతే అర్హత కోసం ప్రయత్నం చేస్తున్నారో దాంట్లో కూడా ఒక సహాయం వల్ల కానీ, లేదా ఒక అమృతహస్తం వల్ల కానీ మీకు ఫలితం ఏర్పడేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ప్రయాణాల్లో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం. స్నేహాల విషయంలో కూడా తగు జాగ్రత్తలు అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. వాహనాలు నడిపే విషయంలో కూడా తగు జాగ్రత్తలు అవసరం. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి కానీ, లేదా నృసింహ స్తోత్రాన్ని కానీ చక్కగా పారాయణం చేయండి. శని ధ్యానం మాత్రం మరవకూడదు. అదే మీకు శ్రీరామరక్ష. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం మనసు ఉత్సాహంగా ఉంటుంది. ఏదో ఊహల్లో తేలియాడడం, విశేషమైనటువంటి ఒక స్నేహం కానీ, విశేషమైనటువంటి ఒక మంచి సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి ఒక సహాయం కానీ మీకు లభించవచ్చు. మీరు కోరుకుంటున్నటువంటి, మీరు సంతోషించేటువంటి వార్త ఏదైనా వినే అవకాశం కూడా కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కానీ, ప్రభుత్వపరమైనటువంటి రాజకీయంగా కానీ, లేదా కాంట్రాక్ట్స్ కానీ, ఈ రకమైనటువంటి కొన్ని ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి అనుకూల సమయమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా వివాహ సంబంధాల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కూడా చక్కని అనుకూలమైనటువంటి ఫలితం కలిగేటువంటి అవకాశం కనపడుతోంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కానీ, లేదా ఉద్యోగస్తులకి తమ ఉద్యోగంలో ఉన్నత స్థానానికి వెళ్ళటం కానీ, ప్రమోషన్లు కానీ లభించేటువంటి అవకాశం ఉంది. ఇక భాగస్వామ్య వ్యాపారుల మధ్య ఏర్పడినటువంటి చిన్న సమస్యలు సమసిపోయి వ్యాపారంలో కాస్త మీరు ముందుకెళ్ళేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. నూతన వ్యాపార ఆరంభం కూడా కనపడుతోంది. ఇక అవివాహితులకి వివాహ విషయాలలో 2 సార్లు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడవచ్చు. ఇక విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, లేదా అక్కడ స్థానికంగా శాశ్వత నివాస యోగ్యం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి శుభవార్త లభించే అవకాశం కనపడుతుంది. ఉత్తమ ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కనకధార స్తోత్రంతో పాటు శనేశ్వర ధ్యానాన్ని మరవకండి. చక్కని సత్ఫలితాలు మీరు పొందండి. సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం మనస్సు కాస్త
ఆవేశపూరితంగా ఉన్నా కానీ ప్రతి విషయంలో కూడా మీరు ఆధిపత్యాన్ని చెలాయిస్తారు. ఉద్యోగంలో కానీ మీతో పనిచేసేటువంటి సిబ్బందితో కానీ మీదే ఆధిపత్యం ఏర్పడే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉంటుంది. ఊహల్లో విహరిస్తూ ఉంటారు. కాస్త ఆరోగ్య విషయంలో కానీ బీపీ షుగర్ లాంటి వ్యాధుల పట్ల కానీ సరి అయినటువంటి శ్రద్ధ మాత్రం తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. చాలా కాలంగా వేధిస్తున్నటువంటి కొన్ని సమస్యలు, చాలా కాలంగా బాధిస్తున్నటువంటి కొన్ని సమస్యలకి పరిష్కారం లభించేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా ఎక్కువగా ఏదైతే ఒక శుభవార్త కోసం కానీ లేదా ఉద్యోగంలో ఉన్నతి కోసం కానీ లేదా విద్యార్థులు ఏదైతే ఎక్కడైతే ఒక చక్కని స్థానం కోసం, ఎక్కడైతే ఒక చక్కని ప్రవేశం కోసం ప్రయత్నం చేస్తున్నారో అది కూడా కాస్త వాయిదా పడటమో లేదా రెండవ ప్రయత్నం కానీ మూడవ ప్రయత్నంలో కానీ మీకు సఫలమయ్యేటువంటి అవకాశం కనపడుతోంది. ఇక ఆర్థికమైనటువంటి చికాకులు మాత్రం ఉండవు. ఆర్థికంగా ఏదో విధంగా అవసరానికి మాత్రం ధనం చేతికి అందేటువంటి అవకాశం మాత్రం కనపడుతోంది. ఇక జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కానీ తమ ఆరోగ్య విషయంలో కూడా తగినటువంటి శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో ఏదైనా ఎలర్జీ కానీ లేదా చర్మ సంబంధమైనటువంటి ఏదైనా సమస్య బాధించేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా జనాకర్షణ పెరిగే అవకాశం, అభిమానాల్ని పొందేటువంటి అవకాశాలు ఇవి కనపడుతూ ఉన్నాయి. ఇక తమ యొక్క సంతానం యొక్క పురోభివృద్ధి చక్కగా ఆనందంగా ఆహ్లాదంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులకి చక్కగా అనుకూలంగా ఉంది. కాస్త తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని పొందాలనేటువంటి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నంలో కాస్త ఇబ్బంది ఏర్పడవచ్చు కనుక ఒక రుజుమార్గంలో వెళ్ళి మీ యొక్క విద్యుక్త ధర్మాన్ని సరి అయిన విధంగా నిర్వర్తించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఉద్యోగస్తులకి ప్రమోషన్ కోసం కానీ లేదా తమ యొక్క యాజమాన్యం వల్ల కానీ లేదా పై అధికారుల వల్ల కానీ ఒక రకమైనటువంటి ఒత్తిడి మాత్రం ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా కళాకారులకు అనుకూలంగా ఉంది. నూతన విద్యల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు, నూతనమైనటువంటి కొన్ని పోటీ పరీక్షలకు ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు మాత్రం అనుకూలత కనపడుతోంది. ఇక ప్రభుత్వపరమైనటువంటి కొంత సహకారం కూడా మీకు లభించవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి. రాహు కేతు ధ్యానం మాత్రం మారకూడదు. కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం ఉత్సాహవంతమైనటువంటి మానసికమైనటువంటి సంతోషం ఉండే అవకాశం ఉంది. నూతన స్నేహాలు, నూతన పరిచయాలు, అంతేకాకుండా జీవితం పైన తమకి ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసం పెరిగేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కానీ లేదా నూతనంగా కొన్ని వ్యాపారాల కోసమై వ్యాపార ఆరంభం కోసమై చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా కొంత మీకు సఫలత ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కారణం ఉత్సాహవంతమైనటువంటి మనస్సు, సరి అయినటువంటి సమయానికి సరి అయినటువంటి ఆలోచనలు రావటం ఈ వారం మీరు సంతోషించాల్సిన విషయంగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. తమ యొక్క సంతానంకి అభివృద్ధి మాత్రం చక్కగా విశేషంగా ఉంటుంది. ఉదర సంబంధమైనటువంటి చిన్న చిన్న సమస్యలు తలెత్తకుండా ఒకవేళ ఉన్నట్లయితే సరి అయిన విధంగా దానికి వైద్యుని సంప్రదించడం అశ్రద్ధ చేయకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా ప్రభుత్వోద్యోగ పరంగా లేదా ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి కొన్ని లబ్ధి కానీ మీకు అవి లభించే అవకాశాలు కనపడుతున్నాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఏదైనా ఒక శుభవార్త కూడా మీరు వినేటువంటి అవకాశం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో తండ్రి గారి యొక్క ఆస్తులు ఏమైనా వివాదాస్పదంగా ఉన్నట్లయితే అలాంటి విషయాలలో కూడా మీ యొక్క సహాయం అయ్యే అవకాశం కనపడుతోంది. తండ్రి గారి యొక్క పరిపూర్ణమైనటువంటి సహకారాలు కానీ వారికి సంబంధించినటువంటి కొన్ని ఆస్తులు కానీ మీకు సంక్రమించే అవకాశం కూడా కనపడుతోంది. ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని, రాహు ధ్యానాన్ని మాత్రం మరవకూడదు. తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా చక్కగా ఆనందంగా ఉంటుంది. కానీ ప్రతి వివాదాస్పదమైనటువంటి విషయానికి కూడా మీరు ముందుకెళ్ళడం,
తగుదునమ్మా అని మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో మాత్రం మీరు ముందుకు వెళ్ళకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక తండ్రి గారికి సంబంధించినటువంటి ఏదేని ఆస్తి విషయంలో సోదరుల మధ్య అభిప్రాయ భేదం ఏర్పడే అవకాశం కూడా కనపడుతోంది. ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా ముఖ్యంగా జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి ఎవరి మనసులలో వాళ్లే ఉండేటువంటి ఒక రకమైనటువంటి అభిప్రాయ భేదాలు ఏర్పడేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. దాంపత్యపరమైనటువంటి చిన్న చిన్న సమస్యలు తలెత్తేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. జీవిత భాగస్వామి పేరుతో కానీ జీవిత భాగస్వామి తరఫున కానీ కొంత ధనం చేకూరడమో లేదా ఏదేని వ్యాపార ఆరంభం కోసం ప్రయత్నాలు మొదలడం మాత్రం జరిగే అవకాశం కనపడుతోంది. ఆరోగ్య విషయంలో ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ పనికిరాదు. హృదయ సంబంధమైనటువంటి బీపీ, షుగర్ లాంటి మొదలైనటువంటి సమస్యలు తలెత్తకుండా ఒకవేళ ఏమాత్రం చిన్న సమస్య ఉన్నా అశ్రద్ధ పనికిరాదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అవివాహితకు వివాహ ప్రయత్నాలు కాస్త ఆలస్యంగానైనా కానీ ఫలించేటువంటి అవకాశం మాత్రం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా తమ యొక్క సంతానం యొక్క పురోభివృద్ధి కూడా మీకు సంతృప్తికరంగా ఉండే అవకాశం కనపడుతోంది. కానీ ఒక జ్యేష్ఠ సంతానంలో కానీ బహుశా కనిష్ట సంతానం యొక్క మీ యొక్క మాట వినకపోవటమో అలాంటివి మాత్రం జరగవచ్చు. ఇక విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి శాశ్వత నివాస యోగ్యత కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కాస్త ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం కనబడుతుంది. ఉద్యోగ ప్రాప్తి మాత్రం ఉంది. ఇక ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు సూర్యాష్టకంతో పాటు శనేశ్వర ధ్యానాన్ని మరవకూడదు. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం మానసికమైనటువంటి ప్రతి విషయంలో కూడా, నిర్ణయం తీసుకునేటువంటి విషయంలో కూడా, ఎదుటివారి సలహాలు తీసుకునేటువంటి విషయంలో కూడా, మీరు ఎదుటివారికి సలహాలు ఇచ్చే విషయంలో కూడా, ప్రతి విషయంలో కూడా కొంత ఒక రకమైనటువంటి ఓపిక, సహనం ఇవి అవసరమని చెప్పవలసిన ముఖ్యమైన విషయం. అంతేకాకుండా ఆవేశం మీ దరికి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైనటువంటి తొందరపాటుతనం వల్ల కొన్ని విలువైనటువంటి కొన్ని విశేషమైనటువంటి అవకాశాలను విడుచుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. తోబుట్టువులతో కానీ, బంధువులతో కానీ, సహోదరులతో కానీ లేదా స్నేహితులతో కానీ చిన్న చిన్న విషయాన్ని కూడా చిలికి గాలివానలాగా మారకుండా వివాదాలకు కాస్త దూరంగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఆర్థికంగా పెద్దగా చికాకుండదు. మనసు ఉత్సాహంగా ఉంటుంది. ప్రతిష్టాత్మకమైనటువంటి ఏదైనా ఒక రకమైనటువంటి ఒక అవార్డుకి కానీ లేదా ఒక సన్మానానికి కానీ మీరు ఎంపిక అయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. జనాకర్షణ పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తెలియనటువంటి ఏదో ఒక సమస్య, అర్థం కానటువంటి సమస్య మాత్రం వెంటాడే అవకాశం మాత్రం కనపడుతోంది. ఇక సంతానం యొక్క విషయంలో వాళ్ళ యొక్క పురోభివృద్ధి, వాళ్ళ యొక్క చక్కని అభివృద్ధి మీకు ఆనందాన్నిచ్చే విధంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. వాహనాలు నడిపే సమయంలో తగు జాగ్రత్తలు అవసరం. అంతేకాకుండా ముఖ్యంగా ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది. కాస్త జాఢ్యము, అనవసరమైనటువంటి అలసత్వం ఏమి ప్రధాన శత్రువు అని తెలుసుకోవాలి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చక్కని అనుకూల ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితం కోసం శనేశ్వర ధ్యానము, అంగారక ధ్యానము, సూర్యాష్టకము ఈ మూడు మాత్రం మరవకూడదు. తద్వారా అనుకూల ఫలితాలు అనేకం మీరు పొందే అవకాశం కనపడుతోంది. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం మనస్సు ఒక రకమైనటువంటి అర్థం కానటువంటి ఒక చికాకు, ఒక సంఘర్షణాత్మకమైనటువంటి వాతావరణాన్ని ఎదుర్కొనేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. సోదరుల యొక్క ఆరోగ్యం కానీ, తోబుట్టుల యొక్క ఆరోగ్యం కానీ, సోదర సమానులైనటువంటి వారి యొక్క ఆరోగ్యం కానీ కాస్త కలత చెందించే విధంగా ఉండవచ్చు. లేదా వైద్యుని సంప్రదించడము, ఔషధ సేవనాలు ఇవన్నింటిలో కూడా మీ పాత్రను మీరు నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితులు ఈ వారం కనపడుతున్నాయి. తమ యొక్క స్త్రీ సంతానానికి కానీ, జ్యేష్ఠ సంతానానికి కానీ అనుకూలమైనటువంటి సమయంగా తెలుసుకోవాలి. వారి యొక్క పోటీ పరీక్షల్లో లేదా వారు ఏదైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అందులో కూడా అనుకూలమైనటువంటి శుభవార్తను మాత్రం మీరు వింటారు. మధ్యవర్తిత్వం మాత్రం చేయకండి. నరఘోష విపరీతంగా ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని
పొందాలని కానీ తొందరగా కోటీశ్వరం అవ్వాలనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచనలు, అలాంటి సలహాలిచ్చే వాళ్ళు కూడా దరిచేరినట్లయితే తగిన విధంగా వాళ్ళని కాస్త దూరంగా ఉంచి వాస్తవంలో ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగు శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైనటువంటి దాంపత్య సమస్యలు రాకుండా తగు జాగ్రత్తలు, తగు నియంత్రణ అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులకు అనుకూలంగా ఉంది, ఎక్కువగా కృషి చేయండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానము, అంగారక స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకండి. వీలైతే అవకాశం ఉంటే ఏదేని దేవి ఆలయంలోకి వెళ్ళి దీపారాధన, అక్కడ ఉండేటువంటి పేదలకి కాస్త ఏదైనా ప్రసాద వితరణ చేసినట్లయితే అనుకూల ఫలితాలు మీరు పొందే అవకాశం కనపడుతుంది. మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం కాస్త మిశ్రమ ఫలితం కనపడుతోంది. ఆరోగ్య విషయంలో మాత్రం తగు శ్రద్ధ అవసరమే. ఏదో తెలియనటువంటి ఒక సంఘర్షణ, కాస్త ఒకచో సంతోషం, మరొక సమయంలో ఏదో తెలియని నిరాశ, ఇవి ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నంలో కొంతవరకు ఒక 50% మాత్రం మీకు శుభవార్త వినే అవకాశం కనపడుతోంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎక్కువగా తీవ్రంగా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. తమ యొక్క సంతానానికి, జ్యేష్ఠ సంతానానికి ప్రధానంగా శుభకార్య నిమిత్తమై చేసేటువంటి ప్రయత్నాలలో మరొక్క అడుగు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. ఇక ప్రభుత్వపరంగా కానీ లేదా ప్రభుత్వపరమైనటువంటి కొన్ని కాంటాక్ట్స్ కానీ, ఉద్యోగులకు ప్రమోషన్లు కానీ లభించే అవకాశం కనపడుతోంది. ఇక అనవసరమైనటువంటి జాఢ్యాన్ని కాస్త దూరం పెట్టండి. ఏదైనా ఒక స్థిరాస్తిని అమ్మకానికి పెట్టేటువంటి అవకాశం కూడా, అమ్మాలి అనేటువంటి కొన్ని ఆలోచనలు కూడా మీలో ఏర్పడేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. విద్యార్థులకు చక్కగా ఉంది. కేవలం అలసత్వము, ఒక రకమైనటువంటి జాఢ్యమే ప్రధాన శత్రువు అని తెలుసుకోండి. ఇంకా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చక్కని అనుకూల ఫలితం పొందే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రాప్తి లభించే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు. అంతేకాకుండా అవివాహితులకి వివాహ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం కూడా కనపడుతుంది. ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చేయండి. రాహుకేతు ధ్యానాల్ని మరవకూడదు. తద్వారా చక్కని మంచి ఫలితాలు మీరు పొందండి. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం ఉత్సాహంగా ఉంటుంది మనస్సు, కానీ శారీరకమైనటువంటి విపరీతమైనటువంటి శ్రమ ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కొన్ని విషయాలలో ఎదుటివారి మనస్సు బాధ పెట్టకుండా వారిని ఏ విధంగా ఒప్పించాలి, మెప్పించాలి అనేటువంటి ఒక రకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సమయంలో కానీ ఒక రకమైనటువంటి మీలో మీకు ఒక సంఘర్షణ ఏర్పడే అవకాశం కూడా కనపడుతుంది. ఉద్యోగ ధర్మాన్ని చక్కగా పరిపూర్ణంగా నిర్వర్తిస్తారు. ఉద్యోగంలో కూడా చక్కని అనుకూల ఫలితాలు మీ యాజమాన్యం కానీ, పై అధికారులు కానీ, లేదా మీ సహోద్యోగుల వల్ల కానీ పరిపూర్ణమైనటువంటి మీకు ఒక రకమైనటువంటి ప్రోత్సాహము, సహకారాలు లభించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక తమ యొక్క సంతానంపై ఉన్నటువంటి కొన్ని అభిప్రాయాలు కానీ, కొన్ని అపోహలు కానీ తొలగిపోయేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. తమ యొక్క సంతానం యొక్క ప్రవర్తన చక్కని మార్గంలో వెళ్ళేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. వాళ్లలో ఏర్పడినటువంటి కొన్ని మార్పులకు మీ మనస్సు సంతోషంగా ఉండేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా ఏదో విధంగా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి కలగాలి, ఆర్థికంగా ముందుకెళ్ళాలనేటువంటి ఆలోచనల్లో ఏదో ఒక అమృత హస్తం కానీ, లేదా కొన్ని కొత్త అవకాశాలు కానీ లభించేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతుంది. దూర ప్రాంతాల నుంచి కానీ, విదేశాల నుంచి కానీ, లేదా అత్యంత సన్నిహితులైనటువంటి ఆత్మీయుల వల్ల కానీ కొంత సహాయం మీకు లభించే అవకాశం కనబడుతోంది. అంతేకాకుండా ఏదైనా ఒక శుభవార్త కూడా మీరు వినేటువంటి పరిస్థితి. అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఎక్కువగా కృషి చేయండి. ఆరోగ్య విషయమే సరి అయినటువంటి మనసుత్సాహంగా ఉంటుంది, కానీ ఆరోగ్యం సహకరించకపోవచ్చు. కనుక శారీరకమైనటువంటి ఒక అలసట, శారీరకమైనటువంటి కొంత అనారోగ్యం మాత్రం మిమ్మల్ని వెంటాడేటువంటి అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి. కుటుంబ పురోభివృద్ధి కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కాస్త ఆలస్యంగానైనా కానీ
ఫలిస్తాయి. కాస్త మీరు ఒకటి రెండు విషయాల్లో మాత్రం వేచి చూసేటువంటి ధోరణి మాత్రం మీరు కనపరచాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు రాహుకేతు ధ్యానాన్ని ఖచ్చితంగా ప్రతిరోజు పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం చక్కని ఉత్సాహవంతమైనటువంటి వారంగా చెప్పవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి, లేదా నిరుద్యోగులకి, లేదా ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి సహోద్యోగులతో కానీ, పై అధికారులతో కానీ, యాజమాన్యంతో కానీ మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు లభించే అవకాశం మాత్రం కనపడుతోంది. అంతేనా? మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని గుర్తించి మీకు ఉన్నత స్థానానికి తీసుకెళ్ళటమో, లేదా మీ ఆర్థికపరమైనటువంటి కొన్ని సమస్యలని పరిష్కరించడమో, ఇలాంటివి ఏదో ఒక లబ్ధి మాత్రం మీకు కనపడేటువంటి అవకాశం కనపడుతోంది. తమ యొక్క సంతానానికి కానీ, లేదా వివాహం కానటువంటి వాళ్ళు అవివాహితులకు కానీ వివాహ ప్రయత్నాలు, వివాహ సంబంధాలు నిశ్చయమయ్యేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. నూతన భాగస్వామ్య వ్యాపారాలలో కూడా అనుకూల ఫలితమే ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులు చక్కగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. తాము పోటీ పరీక్షల్లో చక్కని ఆధిపత్యాన్ని కానీ, చక్కని ప్రవేశాలను కానీ, చక్కని ఫలితాన్ని కానీ పొందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక చక్కని శుభవార్త కూడా మీరు వినేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా ఒక పేదవాడికి కానీ, అవసరమైనటువంటి కానీ, ఆపదలో ఉన్నటువంటి వాళ్ళ కానీ ఎవరికో ఒకరికి కొంత ఆర్థిక సహాయం కానీ, లేదా ఇతరత్ర వేరే సహాయం కానీ చేసేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కేతుగ్రహ స్తోత్రాన్ని, అలాగే సూర్యాష్టకాన్ని చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొంది మనతో పాటు సాటి మనిషిని కూడా బ్రతకనిచ్చేటువంటి, మనతో పాటు సాటి మనిషి కూడా బ్రతికేటువంటి, వాళ్ళను బ్రతకడానికి కావలసినటువంటి సహాయ సహకారాలు అందించేటువంటి బాధ్యత మనది కూడా. కేవలం మనుషులేక ప్రకృతిలో ఉండేటువంటి ప్రాణులు, పర్యావరణం, వృక్షాలు ఇవన్నింటి కూడా దేవతా వృక్షాలైనటువంటి వేప, మర్రి, మామిడి ఇలాంటివన్నీ కూడా ఏదో ఒకటి పెంచండి. చక్కని అనుకూల ఫలితాలు పొందాలి. అందుకోసం అలాంటి సద్బుద్ధిని పరమాత్మ మనకందరికీ అందించాలని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.